హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ గోధుమ పిండితో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కలైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మైదా కూడా ఎక్కడా లేకుండా చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. మరి రెసిపీ కోసం బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి లేనట్లయితే 2 టేబుల్ స్పూన్ల వరకు కాగబెట్టిన నూనెను కూడా వాడుకోవచ్చు. మనం వేసిన నెయ్యి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే కొద్దిగంత పిండి ముద్దను పిడికిలోకి తీసుకొని పట్టుకున్నప్పుడు జారిపోకుండా ఇలా ముద్దలాగా ఉందనంటే మనం చేసిన రెసిపీ కూడా పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి. నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి అయితే ఇలాగ కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత పైకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి చపాతీ పిండి అంతా కూడా అప్లై చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకొని ఈ చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులోకి బాల్స్ని రెడీ చేసుకుంటే సరిపోతుందండి. చపాతీ పిండి అంతటిని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా గవ్వల చెక్కపైకి కొద్దిగంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి గవ్వల చెక్కపై ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఇలా లేనివారైతే పెద్ద పెద్ద చపాతీలాగా చేసుకొని డైమండ్ షేప్లోకి లేదంటే స్క్వేర్ షేప్లోకి కట్ చేసి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఈ గవ్వలను యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గవ్వని సెపరేట్ చేసి ఆయిల్లో వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలు క్రిస్పీగా వేగడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో బుడగలన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయి ఇవి మంచి గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత చిల్లుల గరిట సహాయంతో ఆయిల్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గవ్వలు అనేవి ఇలా మంచి కలర్లోకి రావాలి. ఇలా వస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గవ్వలు కూడా క్రిస్పీగా ఉండడం వల్ల తినడానికి కూడా బాగుంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్న అన్ని గవ్వల్ని వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇందులోకి 3/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పాకాన్ని దగ్గరుండి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. బెల్లం అంతా కూడా కరిగిపోయి పాకం ఒక పొంగు వచ్చేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల గవ్వలు అనేవి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా నెయ్యి యాడ్ చేసి కలుపుకున్న తర్వాత పాకం అంతా కూడా బాగా పొంగినట్లుగా వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి పాకం బాగా పొంగినట్లుగా వచ్చినప్పుడు ప్లేట్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం అనేది ఉండపాకం రావాలండి. మనం సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేయగలగాలి పాకాన్ని. అలా రావట్లేదు కాబట్టి మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకుంటున్నాను. మరొక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం అనేది కొద్దిగా చిక్కబడుతుంది. ఉండపాకంలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బాల్ని చేయగలగాలి. ఈ విధంగా వచ్చినట్లయితే పాకం రెడీ అయిపోయినట్లే. పాకం ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న గవ్వలను యాడ్ చేసుకుందాం. గవ్వలు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు స్టవ్ ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం అనేది చిక్కబడుతుంది. అలాగే గవ్వలకు కూడా ఈ పాకం మంచిగా కోట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత పాకం అనేది గవ్వలు పీల్ చేసుకుంటాయి. ఈ విధంగా ఈ పాకం అంతా చల్లారి గట్టి పడడానికి ఒక 2 గంటల టైం అయితే పడుతుందండి. ఒక 2 గంటల తర్వాత ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, గోధుమ పిండి బెల్లం గవ్వల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు కదా. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా కుదిరైనంత కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.